హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక ఓకే ఈ ఈరోజు ఎపిసోడ్ ఏంటిదంటే మన జర్నీలో లింక్డ్ఇన్ని లింక్డ్ఇన్ని ఎలా బూస్ట్ చేసుకోవాలన్నమాట. లింక్డ్ఇన్ కన్నా ముందు అసలు నేను ఎవరో చెప్తాను అనమాట. యాక్చువల్గా నేను కూడా ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని. 2025లో పాస్డ్ అవుతాను, విఎల్ఎస్ఏ సిస్టమ్ డిజైన్. అయితే ఈ ప్రాసెస్లో అసలు నేను విఎల్ఎస్ఏ జాబ్ని ఈ 25లో ల్యాండ్ అవుతానా? యాక్చువల్గా మనం ఒకవేళ లోకల్ యూనివర్సిటీలో చదివితే మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుందా? రోజుకి మనం ఎన్ని జాబ్స్ అప్లై చేయాలి? యాక్చువల్గా మనకి ఏం స్కిల్స్ ఉండాలా? అసలు మనం ఒక విఎల్ఎస్ఏలో ఇండస్ట్రీలో రావాలి అని అంటే బేసిక్గా నేను కూడా తెలుసుకుంటున్నాను కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఆర్టికల్స్ చదివి. సో ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ తర్వాత మళ్ళీ మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి మన నెట్వర్క్ని, అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఎక్స్ట్రాగా మనం యూట్యూబ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు, మళ్ళీ తర్వాత మనం చాట్‌జీపీటీని ఎలా యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ తర్వాత కొన్ని ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అసలు నేను వెళ్దామనుకున్న రోల్ ఏంటిది అని అంటే, ఓకే నేను ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే ఒక విఎల్ఎస్ఏ ఇండస్ట్రీలో ఎంట్రీ అవ్వాలి. ఓకే, అది నా మెయిన్ గోల్ అనమాట. సో ఆ గోల్ అది ఒక డెస్టినేషన్ కదా. ఇప్పుడు మనం ఆ డెస్టినేషన్ అది అని అంటే మనం ఆ డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి అని అంటే చాలా స్టెప్స్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం స్ట్రైట్గా వెళ్ళలేం కదా. సో మనం ఒక లోకల్ యూనివర్సిటీస్ నుంచి ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకైనా షార్ట్ లిస్ట్ అవ్వాలి. మన రెజ్యూమే అంటే ఎంత ఉంటుంది, అసలు ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అసలు ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతుందా? అసలు ఇన్ కేస్ మీ కాలేజ్లో ప్లేస్మెంట్స్ లేకపోతే అసలు మనం అవుట్ సైడ్ ప్లేస్మెంట్స్ చెక్ చేస్తూ ఉంటాం కదా. అసలు అవుట్ సైడ్ ప్లేస్మెంట్లో మనం అప్లై చేసినప్పుడు మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతుందా అవ్వదా? అసలు నేను రోజు ఎన్ని జాబ్స్కి అప్లై చేస్తా, ఎన్ని రిజెక్షన్స్ వస్తాయి, ఎన్ని వస్తాయి నాకు? సో మనం ఈ ప్రాసెస్లో చూసామన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఈ ప్రాసెస్ మొత్తంలో ఫస్ట్ లింక్డ్ఇన్ మెయిన్ అన్నమాట. నువ్వు ఏం చేసినా లింక్డ్ఇన్ని షోకేస్ చేస్తుంది మన పోర్ట్ఫోలియో అంటే ఏంటిదనంటే, ఓకే నా సెల్ఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఇది. ఓకే నేను ఇక్కడ చదువుకుంటున్నాను, ఓకే నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చదువుకున్నాను, ఇది నా గ్రేడ్, ఇవి నా స్కిల్స్, నేను సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాను. ఈ ఈ ప్రాసెస్లో నేను ఏంటిదనంటే ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు నేను సమ్ ఇంటర్న్షిప్స్ చేసినాను. ఓకే నేను ఆర్టీఎల్ ఇంటర్న్షిప్ చేసినాను, తర్వాత టీఎఫ్టీ ఇంటర్న్షిప్ చేసినాను, డిజైన్ వెరిఫికేషన్ ఇంటర్న్షిప్ చేసినాను. అంటే ప్రతి దానికి స్కిల్స్ ఉంటుంది. లేకపోతే నేను యూడిమిలో ఒక కోర్సు కంప్లీట్ చేసినాను. ఇవన్నీ కంప్లీట్ చేసినావని నీకు తెలిస్తే సరిపోదు కదా. సో వరల్డ్కి నువ్వు చెప్పాలి, ఓకే నేను ఈ స్కిల్ చేసుకున్నాను, ఈ స్కిల్ నేర్చుకున్నాను యూడిమిలో, ఓకే వెరీ లాంగ్ నేర్చుకున్నాను నేను, ఓకే నాకు ఇంత సర్టిఫికేషన్ ఉంది. సో ఇదంతా నీ దగ్గర పెట్టుకుంటే ఏం యూజ్? అదంతా నువ్వు ఏం చేయాలంటే లింక్డ్ఇన్లో పోస్ట్ చేయాలి. లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం అంటే ఏం లేదు, జస్ట్ నీ ప్రొఫైల్ని నువ్వు కరెక్ట్ వేలో పెట్టుకోవడమే అనమాట. స్కిల్స్లో యాడ్ చెయ్యి, తర్వాత నీ సర్టిఫికేషన్స్, లైసెన్స్ ఏమన్నా ఉంటే అది యాడ్ చెయ్యి. ప్రతిదీ మన లింక్డ్ఇన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలంట. ఓకే ఒక రిక్రూటర్ చూసినాడు అంటే ఓకే హీఈస్ ద టాప్ నాచ్, ఓకే షీఈస్ ద గర్ల్ హూ, ఓకే ఓకే వీ కెన్ హైర్ దట్ అంటే వాళ్ళు చూడంగానే అనుకోవాలి, ఒక వీళ్ళని మనం హైర్ చేసుకోవాలి, చాలా స్కిల్స్. అట్లీస్ట్ మనం వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టినప్పుడు వాళ్ళకి మనము ప్రొఫైల్ కస్టమైజ్డ్ నోట్ పంపించినప్పుడు అయినా వీళ్ళ ప్రొఫైల్ కొంచెం మంచిగా ఉంది, సో మనం వీళ్ళని ఓకే తీసుకోవచ్చు, ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు, ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు అని కూడా అనుకోవచ్చు కదా. మనకు తెలియదు మనకు ఎలా వస్తుందో ఛాన్స్ అనేది కదా. సో మనం ఎలా ఉండాలి అని అంటే ఓకే వీఆర్ రెడీ టు గివ్ అన్ ఇంటర్వ్యూ టుడే. అంటే మనం ప్రతి డే కూడా ఓకే నాకు ఈరోజు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది, నేను ఇస్తాను, ఈరోజు నాకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది అనే ఆ మైండ్ సెట్తోని మనం అప్లై చేస్తూ ఉండాలి. రిజెక్షన్ ఇస్ ఎ డజంట్ మ్యాటర్. ఇప్పుడు నేను చెప్పాలి అని అంటే ఇప్పుడు నా రిజెక్షన్స్ నా అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేసినానంటే ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవి నాకు తెలిసి హండ్రెడ్స్ మినిమం టు మినిమం హండ్రెడ్స్ దాటి వెళ్ళిపోతాయి అనమాట అవి. అది 1000 దాకా వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. కానీ నేను విఎల్ఎస్ఐనే ఎందుకు చూస్ చేసుకున్నామనంటే ఓకే మనం ఒక కెరియర్ని చూస్ చేసుకున్నామంటే ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకోవాలి. ఓకే నేను ఈ కెరియర్ని చూస్ చేసుకున్నానంటే ఓకే వాడు తీసుకున్నాడు వీడు తీసుకున్నాడు అని కాదు. ఓకే ఈ కెరియర్ మంచిగా ఉంది, సో మనం సెటిల్ అవ్వచ్చు, మంచిగా లాంగ్ టర్మ్ మంచిగా ఉంటుంది అని చెప్పి ఒకటి అనమాట. అలా నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి విఎల్ఎస్ఐ. సో మనం ఇప్పుడు లింక్డ్ఇన్ గురించి అనమాట. ఈ లింక్డ్ఇన్లో ఏమేమి హ్యాక్స్ ఉంటుంది, అసలు మనకి ఏం కనిపిస్తే అసలు మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ని మనం చేస్తామన్నమాట. సింపుల్ ట్రిక్స్.
ఫస్ట్ ఓకే. అసలు లింక్డ్ఇన్ ఎందుకు మ్యాటర్స్ అంటే 900+ మిలియన్ పీపుల్ యూజ్ చేస్తున్నారు లింక్డ్ఇన్. ప్రతి మినిట్ 6 పీపుల్ హైర్ చేసుకున్నారు. 87% రిక్రూటర్స్ అనేది యూజ్డ్ రెగ్యులర్గా యూజ్ చేస్తారు. ఇప్పుడు నేనైనా అంతే. ప్రతి డే లింక్డ్ఇన్ ఎలా యూజ్ చేస్తా అంటే అసలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అవన్నిటికన్నా స్నాప్చాట్ వీటన్నిటికన్నా లింక్డ్ఇన్లో ఎక్కువ ఉంటా. లైక్ లింక్డ్ఇన్లో ప్రతి మినిట్ రిఫ్రెష్ చేస్తూ ఉంటా, ప్రతి మినిట్ జాబ్ని సెర్చ్ చేస్తూ ఉంటా, ప్రతి మినిట్ పోస్ట్లు చెక్ చేస్తూ ఉంటా, పోస్ట్ని లైక్ చేస్తూ ఉంటా. ఇన్ కేస్ అది నాకు తెలియదు కదా ఏ మినిట్ ఏ ఆపర్చునిటీ. కొన్ని అప్లికేషన్స్ కొద్దిసేపట్లోనే ఎండ్ అయిపోతుంది, కొన్ని అప్లికేషన్స్ కొంచెం సేపు ఉంటాయి. సో మనం డైలీ అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. ఇన్ కేస్ నువ్వు కొంచెం డిలే చేసిన ఆపర్చునిటీ పోతుందేమో అనే ఒక కన్సర్న్తో మనం అప్లై చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేనైనా అంతే. ఇప్పుడు నేను ప్రతిరోజు రిఫ్రెష్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మనం ఏ పని చేసినా సరే ఒక లింక్డ్ఇన్ని రిఫ్రెష్ చేస్తూ ఉండాలి, అప్లై చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. రెజ్యూమ్ని హ్యాండీగా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మనం. ఇప్పుడు కొన్ని ఈజీ అప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని టఫ్, కొన్ని అప్లై నవ్వని ఉంటుంది. అంటే మనం వర్క్ డేకి వెళ్ళి అప్లై చేసే ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఆల్వేస్ రెడీగా ఉండాలి. ఇప్పుడు నువ్వు బస్లో కూర్చున్నా ఓకే నేను ఈ పోస్ట్కి అప్లై చేస్తా. సో అన్నీ మన ఫోన్లో ఉండగలగాలి. రెజ్యూమ్ ఒకటి మెయిన్ ఉంటే సరిపోతుంది. మనం ఎక్కడ ఉన్నా అప్లై చేయొచ్చు. మనకు తెలియదు ఏ ఆపర్చునిటీ ఎక్కడి నుంచి ఏ విధంగా వస్తుందో కదా. మనం అన్నిటికీ రెడీగా ఉండి ముందుకెళ్తూ ఉండాలి అంతే. సో మనం ఫస్ట్ నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఫస్ట్ బేసిక్గా చూసేది ఏంటిదని అంటే ఫోటో. ప్రొఫెషనల్ ఫోటో పెట్టాలి మంచిగా. ఇప్పుడు ఇప్పుడు మంచిగా ప్రొఫెషనల్ ఫోటో అంటే ఇట్లా మంచిగా ప్రొఫెషనల్గా ఉండాలి ఆ ఫోటో అనేది. సో ఇన్ ద సెన్స్ వాళ్ళు ఫోటో డజంట్ మ్యాటర్ కానీ అరే వాళ్ళు చూసిన వెంటనే ఓకే అనేటట్టుగా ఉండాలి. మరి మనం ఫ్యాషనబుల్గా అవసరం లేదు, జస్ట్ డీసెంట్గా మంచిగా ఉంటే సరిపోద్ది ఫోటో. అంటే ప్రొఫెషనలిజం లాగా ఉండాలి ఫోటో అంతే. స్ట్రాంగ్ హెడ్లైన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రాంగ్ హెడ్లైన్ అంటే ఏంటిదని అంటే ఓకే ఇప్పుడు నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కదా. ఏమని ఉంటుందంటే ఎంటెక్, తర్వాతకి ఎంటెక్ విఎల్ఎస్ఐ సిస్టమ్ డిజైన్, తర్వాత ఏ కాలేజ్ ఏ ఇయర్ పాస్డ్ అవుట్ సరిపోతుంది. ఇప్పుడు నువ్వు ఒకవేళ ఐఎమ్ ఇప్పుడు మనం ఒకవేళ ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తూ ఉంటే ఎంథ్యూసియాస్టిక్ ఆఫ్ ది పర్టికులర్ రోల్, ఐఎమ్ సర్చింగ్ ఫర్ అని ఆపర్చునిటీ, అలా మనం ఆపర్చునిటీస్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అనే ఇలాంటి కొన్ని క్యాచీ ఉంటాయి. ఆ హెడ్లైన్స్ నాకు కూడా తెలియదు. జస్ట్ చాట్ జీపీటీకి పోయి ఒక మంచి మన రెజ్యూమే ఇచ్చి జస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ తీసేసి జస్ట్ మన రెజ్యూమే ఇచ్చి ఓకే ఒక హెడ్లైన్ క్రియేట్ చేయవా అనవచ్చు. కస్టమ్ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ వస్తుంది. కంపైలింగ్ అబౌట్ సెక్షన్ 1 to 2 పారాగ్రాఫ్స్ ఉండాలి. చెప్పినా కదా జస్ట్ చాట్ జీపీటీకి నీ డేటాని ఇచ్చి, అంటే నీ పర్సనల్ డేటా తీసేసి జస్ట్ నీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, నీ స్కిల్స్ అదంతా ఇచ్చి దానికి చెప్పేసి ఒక హెడ్లైన్ క్రియేట్ చేయి, నా కోసం ఒక అబౌట్ సెక్షన్ క్రియేట్ చేయి 2-3 లైన్స్ అంటే పర్ఫెక్ట్గా క్రియేట్ చేస్తుంది మనకు అది. సో నెక్స్ట్ ఏంటిదంటే కీవర్డ్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి కీవర్డ్స్ ఉంటుంది. హెడ్లైన్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ యాడ్ చేయి. ఇప్పుడు మనకి నీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిఎఫ్టీ ఇంజనీర్గా తీసుకో. సో నీ అబౌట్ సెక్షన్లో నువ్వు ఏమి ఇంక్లూడ్ చేస్తావు? ఓకే ఒక డిఎఫ్టీ ఇంజనీర్కి ఏం కావాలి? టూల్స్ కావాలి కదా. టూల్స్ ఏంటిది? సినాప్సిస్ డీసీ కావాలి, టెట్రామాక్స్ కావాలి, టెసెంట్ కావాలి, టెస్టమాక్స్ కావాలి, వీసీఎస్ కావాలి. ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తావు? స్కానింగ్ సెషన్కి సినాప్సిస్ డీసీ యూజ్ చేస్తావు. ఇప్పుడు టెట్రామాక్స్ అంటే ఏటీపీజీ యూజ్ చేస్తావు, టెసెంట్ అంటే ఎంబీస్ యూజ్ చేస్తావు. అంటే బేసిక్గా కొన్ని టూల్స్ అంటే మనకు తెలియదు. ఇప్పుడు సిమ్యులేషన్స్ అనుకో వీసీఎస్ యూజ్ చేస్తావు, క్వాస్టా యూజ్ చేస్తావు. అంటే ఇవన్నీ నీ అబౌట్లో కీవర్డ్స్, స్కిల్స్లో ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. హెడ్లైన్లో యాడ్ చేసుకో, స్కిల్స్లో యాడ్ చేసుకో. ఎక్స్పీరియన్స్ అంటే ఏదైనా ఇంటర్న్షిప్ చేసినావు అది కూడా యాడ్ చేసేసుకో, ఈజీ అయిపోతుంది కదా. అబౌట్ సెక్షన్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసి అబౌట్లో యాడ్ చేసుకో. అప్పుడు బూస్ట్ చేస్తుంది. రిక్రూటర్ సెర్చ్ చేస్తారు. ఓకే వాళ్ళు ఏమని సెర్చ్ చేస్తారు? ఇంకేస్ వాడు స్కానింగ్ సెషన్ అని సెర్చ్ చేసినారు అనుకో రిక్రూటర్స్. ఓకే స్కానింగ్ సెషన్ ఆల్రెడీ నీ అబౌట్లో ఉంది, నీ హెడ్లైన్లో ఉంది, నీ ఎక్స్పీరియన్స్ ఉంది, నీ స్కిల్స్లో. సో దేర్ మే బి ఏ ఛాన్సెస్ నువ్వు షార్ట్లీ జస్ట్ ఇన్కేస్ వాళ్ళ ఐస్ కన్నా కనిపిస్తావు కదా నువ్వు, నీ ప్రొఫైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే అనమాట మెయిన్ ఇంటెన్షన్ అది. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్ విత్ అనే కంటెంట్. అంటే ప్రతిసారి ఓకే లింక్డ్ఇన్లో నీకు ఒక నిజంగా చెప్తున్నా లింక్డ్ఇన్లో చాలా కనెక్షన్స్ ఉండడం బెటర్. నీకు ఛాన్సెస్ వస్తాయా రాదా అది సెకండరీ. జస్ట్ నువ్వు కొందరు ప్రొఫైల్ చూడాలన్నా నీకు 400 అబోవ్ కనెక్షన్స్ ఉండాలి కదా. సో నువ్వు ఏం చేస్తావంటే డైలీ 5 కనెక్షన్స్ అట్లా. ఒకటే రోజు మనం 500 కనెక్షన్స్ పెట్టలేం కాబట్టి రోజు 5కి 10కి పెడతా.
అది ఏదో ఒక రోజు 500 అవుతుంది ఆ కనెక్షన్స్. దానివల్ల నువ్వు కొంత రిక్రూటర్స్ ప్రొఫైల్స్ ఈజీగా చూస్తావు. అదే నీకు 100 బిలో ఉంటే నువ్వు చూడలేవు కొందరు ప్రొఫైల్ ఫొటోస్ కదా. అలా అనమాట. నువ్వు నీ మినీ ప్రాజెక్ట్ మేజర్ ప్రాజెక్ట్ని ఎక్స్పోజ్ చెయ్యి. నీ లెర్నింగ్స్ అంటే నువ్వు యూడిపిలో చేసినావో ఎన్పిటిఎల్లో చేసినావో ఎన్ని ఏ ఏ ఏ ప్లాట్ఫామ్లో చేసినా సరే ఆ సర్టిఫికేషన్ని కోర్స్ని యాడ్ చెయ్యి. నీ విన్స్ని హ్యాక్ చెయ్యి. కామెంట్ చెయ్యి వైరల్ అంటే నార్మల్ కామెంట్ అదంతా కామెంట్ లైక్ చెయ్యి సరిపోతుంది ప్రతి పోస్ట్కి. అప్పుడు నువ్వు ఒక జాబ్ ఆపర్చునిటీస్ ఉంది, ఓకే వీళ్ళు హైరింగ్ డిజైన్ వెరిఫికేషన్ ఆర్ అన్ అనలాగ్ లేఅవుట్, జస్ట్ లైక్ చెయ్యి. నీకు అలాంటి పోస్ట్ సజెషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అది ఈజియెస్ట్ వే కదా మనం తెలుసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ విత్ ఇంటెంట్. కనెక్ట్ విత్ ఇంటెంట్ ఏం లేదు, రిక్రూటర్స్ని హైరింగ్ మేనేజర్స్ని అల్యూమినీని పర్సనలైజ్ నోట్తోని జస్ట్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కంపెనీ తీసుకో, ఓకే ఎన్విడియా తీసుకున్నావు అనుకో, ఓకే నువ్వు ఎన్విడియాలో డిఎఫ్టీ రోల్కి చూస్తున్నావు. సో నువ్వు ఫస్ట్ ఏం చేసావు అంటే ఎన్విడియా లీడ్ డిఎఫ్టీ ఇంజనీర్స్ ఆర్ అయినా సమ్ స్టాఫ్ ఇంజనీర్స్ జస్ట్ వాళ్ళ కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే హాయ్ మై సెల్ఫ్ దిస్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ సమ్ పర్టికులర్ కాలేజ్ ఇన్ బిఎల్ఎస్ సిస్టమ్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఐ హ్యావ్ ఎ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ పెట్టి చిన్న పర్సనల్ నోట్స్ పంపు వాళ్ళకి. వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఓకే ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్తారు, లేకపోతే లేవు, లేకపోతే ఫ్యూచర్లో చెప్తామని చెప్తారు. అప్పుడు నువ్వు ఓకే థ్యాంక్ యూ, ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో ఉన్నా ఇప్పుడు లేకపోయినా ఫ్యూచర్లో ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అని చెప్పు. కొంతమంది మంచి వాళ్ళైతే రెజ్యూమే ఇవ్వు అని అడుగుతారు, రెజ్యూమే ఇస్తే అలా ఈ లింక్డ్ఇన్ అనేది అవుతుంది. ఒక లింక్డ్ఇన్ రెజ్యూమే మనం ఒక రిక్రూటర్కి పంపించడం మనకు తెలియదు, అది అతను పెట్టుకోవచ్చు, అతను కొంతమందికి పంపొచ్చు తన నెట్వర్క్లో. అది ఈజియెస్ట్ వే కదా మనకి జాబ్ రావడం మెయిన్ గోల్. ఆ గోల్కి రీచ్ అవ్వడానికి మనం రిక్రూటర్స్ని కనెక్ట్ అవ్వాలి. అంటే వాళ్ళకి పర్సనలైజ్ మెసేజ్ పెట్టి వాళ్ళు ఒకవేళ ఉన్నాయి అంటే వాళ్ళు మనకి వాళ్ళ పోర్టల్లో వెళ్ళి అప్లై చేసుకోమంటారు, చేసుకుంటూ ఇన్ కేస్ వాళ్ళు రిఫర్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా. అది ఈజియెస్ట్ వే కదా మనకి. సో ఇవన్నీ మనం చేస్తూ ఉండాలన్నమాట ఒక జాబ్ మనకి ల్యాండ్ అవ్వాలి అంటే. మళ్ళీ మన కొన్ని ఫీచర్స్ ఉంటాయి లింక్డ్ఇన్లో, ఓపెన్ టు వర్క్ అని పెట్టుకో. మళ్ళీ రోల్స్ యాడ్ చేయి, లొకేషన్ జాబ్ టైప్ క్లియర్గా చెప్పి ఫుల్ టైమా ఇంటర్న్షిప్ ఏంటిది అనేసి అవాయిడ్ చేసేసి గ్రీన్ బ్యానర్ జస్ట్ ఓపెన్ టు వర్క్ రిక్రూటర్స్ పెట్టుకోవచ్చు. నీ ఇష్టం, అక్కడ కస్టమైజ్గా ఉంటుంది లింక్డ్ఇన్ అంతా. సో అది అనమాట. షోకేస్ యువర్ వర్క్ చెప్పిన కదా, నీ నీ గిట్ హబ్ లింక్స్, రెజ్యూమే లింక్, ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్ అన్నీ అందులో వేసేసి లింక్డ్ఇన్లో. సో నీ ప్రొఫైల్ చూడంగానే ఓకే ప్రతిదీ ఉంది, ఓకే టాప్ నాచ్, ఓకే ఐఎమ్ సర్చింగ్ ఫర్ దిస్ పర్సన్ అనే విధంగా ఉండాలన్నమాట ఒక లింక్డ్ఇన్ అనేది. అప్పుడు ఈజీ అయిపోతుంది కదా. డైలీ లింక్డ్ఇన్ రొటీన్ ఏమో 15 మినిట్స్. నేను చెప్పినా కదా నేను ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ వాటన్నిటికన్నా లింక్డ్ఇన్ ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకు అని అంటే లింక్డ్ఇన్లో ఇప్పుడు మనం ఎందుకున్నాం సార్, ఓకే మనం జాబ్ సెర్చ్ చేద్దాం, జాబ్లో జాయిన్ కావడము, జాబ్కి ఎంటర్ అవ్వడమే మనకు మెయిన్ గోల్ అయినప్పుడు మనం ఎలా ఉండాలి మైండ్ సెట్ అంటే ఓకే నేను ఇది చేస్తున్నాను అనేసి. సో డైలీ లింక్డ్ఇన్ని చూస్తూ ఉండాలి, రోజు పోస్టులు లైక్ చేస్తూ ఉండాలి, అప్లై చేస్తూ ఉండాలి డైలీ. ఇప్పుడు నా సీనియర్ అనేది తీసుకోండి, నేను డైలీ 50 జాబ్స్ అప్లై చేస్తా కావచ్చు. ఆ 50 జాబ్స్లో ఎన్ని రిజెక్షన్స్ వస్తాయి తెలుసా? ప్రతిదీ రిజెక్షన్. అసలు ఏది కూడా యాక్చువల్గా నేను ఎంటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి అప్లై చేస్తున్నా, ఇప్పుడు నాది అయిపోతుంది గ్రాడ్యుయేషన్ కూడా ఇంకొక 2-3 మంత్స్లో. ఇప్పటి వరకు తెలుసా ఈ ప్రాసెస్లో నాకు ఏ ప్రొడక్ట్ బేస్ కంపెనీ నుంచి ఓకే యు ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ దిస్ రోల్ అని రాలేదు. అసలు నేను ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్ అయినా తెలుసా. ఫస్ట్ స్టెప్లో ఎన్ని అప్లికేషన్స్ పెట్టుంటా కదా నేను ఈ ఫస్ట్ ఇయర్, ఈ 1.5 ఇయర్లో చాలా అప్లికేషన్స్ పెట్టుంటా, చాలా అప్లికేషన్స్ అంటే చాలా అప్లికేషన్స్. సో అవన్నీ ఫెయిల్ అయినాయి. అసలు ఎందుకు ఫెయిల్ అయినాయి అని నేను కూడా మీతో పాటు తెలుసుకుందాం అనుకుంటున్నా. ఇన్ని చేసినాక కూడా ఫెయిల్ అవుతుందా అనే క్వశ్చన్ మార్క్. అసలు వాళ్ళు లోకల్ యూనివర్సిటీస్ని హైర్ చేసుకుంటుందా, మనకి స్కిల్ ఉన్నా మనం చూపించుకోలేకపోతామా, మనం ఎలా డీమోటివేట్ అయిపోతాం ప్రతి అప్లికేషన్ రిజెక్ట్ అవుతూ ఉంటే. కానీ ఒక హోప్ ఏంటిదనంటే
ఓకే. నా కోసం ఒక చైర్ ఒక ఆఫీస్‌లో వెయిట్ చేస్తా ఉంటది. ఆ టైం వచ్చినంక నేను ఎళ్ళిపోతా కావచ్చు ఆ జాబ్‌కి అనే ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తోని మనం ఉంటే సరిపోతది అని అనుకుంటా నేనైతే. ఇది కూడా అంతే సీక్రెట్. రివర్స్ రిక్రూటర్ సెర్చ్. కనెక్ట్ విత్ ద పీపుల్ అంటే ఒక జాబ్‌కి నువ్వు అప్లై చేస్తావు కదా! మళ్ళీ అందులో అప్లై చేసిన వాళ్ళు మనకు కనిపిస్తదనమాట. అప్పుడు కూడా మనం అప్పుడు కూడా వాళ్ళతోని కనెక్షన్ పెంచుకోవచ్చనమాట. అలాంటిది. ఇవి టూల్స్ బూస్ట్ రెజ్యూమేని ఇందులో చేసుకో. నాకు బెస్ట్ వే ఏంటిదంటే వన్ లీఫ్ ఉంటది. వన్ లీఫ్‌లో రెజ్యూమే చేస్తే చాలా బావుంటది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలి అనంటే జస్ట్ కమెంట్ ఔట్ హౌ టు ప్రిపేర్ అనే రెజ్యూమే అండ్ వన్ లీఫ్. ఆహ్, నేను దాన్ని క్రియేట్ చేయడానికి నేను దాన్ని చూపిస్తాను. మళ్ళీ తర్వాత అబౌట్ వాటన్నిటికి చాట్‌జీపీటీ యూజ్ చేసుకోవచ్చు మనం చాలా మంచిగా. అంతే. ఇది ఆటోమైజ్ ప్రొఫైల్ యూజ్ కీవర్డ్స్ యాక్టివ్ డైలీ. లింక్డ్ఇన్ ఎంత యాక్టివ్ ఉంటే అంత మంచిది. ఎంత మందిని కనెక్ట్ అయితే అంత మంచిది. వీక్‌లా పోస్ట్ చేయకపోయినా పర్లేదబ్బా నువ్వు. జస్ట్ లైక్ చెయ్యి. దానికి కమెంట్ చేయకపోయినా పర్లేదు. లైక్ చేస్తా ఉండు పోస్ట్‌లని. నీకు అలాంటి సజెషన్స్‌లో వస్తా ఉంటాయి. కన్సిస్టెంట్‌గా ఉండాలన్నమాట. థ్యాంక్ యూ. మీకేమైనా సజెషన్స్ మీరు నాకు సజెషన్స్ ఇవ్వాలనుకున్నా లేకపోతే మీకేమైనా క్వైరీస్ ఉన్నా జస్ట్ కమెంట్ చేయండి. సో దట్ నాకు తెలుస్తుంది నేను ఇక్కడ ఇంప్రూవ్ అవ్వాలి. సో నేను చేసేది రాంగ్. నేను కూడా జాబ్ సెర్చ్ రాంగ్ చేయొచ్చు కదా! అంటే లింక్డ్ఇన్ ప్రొఫైలే నేను ఫస్ట్ అనుకున్నాను. ఇంకేమైనా ప్లాట్ఫామ్స్ ఉన్నాయా అప్లై చేయడానికి? నౌకరీ కూడా యూజ్ చేస్తాను నేను. అలాంటివి ఏమైనా అప్వర్క్ ఏవి ఉన్నా సరే మీరు నాకు కూడా సజెషన్స్ ఇవ్వచ్చు. మీరు కూడా కమెంట్ డౌన్ చేయొచ్చు. So that we can grow together to land a job on one of the product based company at least. We hope for that. Thank you.